ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, ఎస్సీ కాలనీలో డెంగ్యూ జ్వరాలతో ముగ్గురు మృతి చెందడం, పలువురు జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. స్థానికులు ఎస్సీ కాలనీకి చెందిన ఐజాక్ మాట్లాడుతూ తమ కుటుంబంలోని సభ్యులు డెంగ్యూ జ్వరాలు వచ్చి ఆసుపత్రిలో చేరి 2 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలు కాపాడుకున్నట్లు తెలిపారు. గతంలో కాలువల్లో నీరు వాగులోకి వెళ్లేది, కానీ చుట్టుపక్కల ప్రదేశాల్లో మురుగునీరు నిల్వ ఉండటం, దోమలు వృద్ధి చెంది ప్రజలు అంటురోగాల నుండి పడి ప్రాణాలు కోల్పోతున్నారు. చుట్టుపక్కల కాలువల్లో ఉన్న మురుగునీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే మా ఆవిడకి అదే జ్వరం, అదే విధంగా 2 లక్షల రూపాయలని అమరావతిలో చూపించుకున్నామండి. అలాగనే ఈ చికెన్ కొట్టు వల్ల అసలు నీళ్లు పోనేయకుండా ఇక్కడ స్తంభించిపోయినాయండి. ఇక్కడ నుంచి అక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది, అక్కడ కూడా నీళ్లు పోనేయకుండా స్తంభించిపోయినాయి. ఈ డ్రైనేజీని కాలువ ఏట్లోకి కలిసే విధంగా సదరు మీడియా ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే, పంచాయతీ వారు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇంకొక అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఈ రోజు జ్వరాలు విపరీతంగా ఉండి 3 చనిపోయిన